Showing Friends, items good 1 to morning. 5 of గుడ్ మార్నింగ్. గడ్ బ్లెస్ యూ ఫ్రమ్ వి సుబ్బారావు. ఈరోజు చిన్న వాగ్దానం చెప్పుకుందామండి. ప్రసంగి 7వ అధ్యాయము ప్రసంగి 7వ అధ్యాయము 7వ వచనము. అన్యాయం చేయడం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు. లంచము పుచ్చుకున్న చేత మనసు చెడును. మరి అసలు చెప్పుకుందామండి. అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు. లంచము పుచ్చుకున్న చేత మనసు చెడును. సో అన్యాయం చేయటం వలన జ్ఞానులు బుద్ధిని కోల్పోతారంట. లంచం పుచ్చుకున్నడం వలన మనసు చెడిపోతుంది. ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు. ప్రతి ఒక్కరూ మనసు చెడిపోదు. లంచం పుచ్చుకునేవాడు ధీమాగా ఉండేవాళ్ళు ఉన్నారు. అయ్యో లంచం పుచ్చుకున్నానే అని బాధపడేవాడు కూడా కొంతమంది ఉన్నారు. సో ఎనీహౌ దేవుడు మనం ఒకటే కోరుకుందాం. మనం అన్యాయం చేయకుండా లంచం పుచ్చకుండా నన్ను మంచి బుద్ధి మంచి ప్రవర్తన కలిగి జీవించాలని దేవుడు దీవించాలని మనం కోరుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. థ్యాంక్ యూ అండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. స్వతంత్రం తండ్రి కుమార పరిశుద్ధ మేము దేవకన్నా ఒకటి నుంచి మేము రక్షణ సదాకలు మా యంత్రం తెలియను. సుదర్శనం స్పేస్ యూట్యూబ్ ఛానల్ని 39 ఫలించామని దించు. సుదర్శనం స్పేస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని వారికి ప్రత్యక్షంలో వారికి కాదు ప్రతి అవసరం తెచ్చింది. ఈరోజు ఎవరైతే పెళ్లిరోజు జరుపుకుంటున్నారో వారికి పెళ్లిరోజు జరుపుకుంటున్నారు, పుట్టినరోజు జరుపుకుంటున్నారు, వారికి నూతన దైకిట్యమ సంవత్సరం ఇచ్చేందుకు మరి ఒకసారి అందరం సోదరుడు మీకంత మహిమ ప్రవంచవచ్చు. ప్రతి అవసరం కొరకు క్రీస్తు మహిమ ఐశ్వర్యం తెచ్చు నజరుడైన యేసు అత్యున్నత నామంలో హృదయపూర్వక ప్రార్థించి అడిగిపోయింది ఏమిటంటే ఆమె. థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ సుదర్శనం స్పేస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. ప్రతి వీడియో చూడటానికి ప్రయత్నించండి. సో record button.